హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ 11 ప్రో. డిస్ప్లే అయితే మనకి చూడండి, ఇది మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, ఫుల్ క్రాక్స్ వస్తున్నాయి, మొత్తం ఫ్రేమ్ కూడా బెండ్ అయిపోయింది మనకి. నెక్స్ట్ అయితే మీకు బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ కెమెరా కూడా మొత్తం ఫుల్ డ్యామేజ్ అయింది. చూడండి, మొత్తం కెమెరా గ్లాస్ కూడా వేయాలి, నెక్స్ట్ డిస్ప్లే కూడా వేయాలి దీనికి. నెక్స్ట్ అయితే ఇంకా మొబైల్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ చేస్తున్నాను. మొత్తం చూడండి, ఫ్రేమ్ అయితే మొత్తం బెండ్ అయిపోయింది. ఇది ఐడియా అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన బ్యాక్ డోర్ ఆల్రెడీ కొంచెం ఓపెన్ అయిపోయి ఉంది. అది బ్యాక్ డోర్ అయితే మనకి రిమూవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, హీట్ అనేది ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే ఇది మనకి ప్లాస్టిక్ అది వస్తుంది కాబట్టి మెల్ట్ అయిపోద్ది గమ్మని. హీట్ తక్కువే పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే మొత్తం అన్నీ రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్, మొత్తం పార్ట్స్ అన్నీ. ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాం. చూడండి, వీడియో అయితే ఫార్వర్డ్లో ఉంది. నెక్స్ట్ అయితే క్లిప్ అయితే రిమూవ్ చేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను. బ్యాటరీ కూడా మనకి బెండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది మనం కొద్దిగా బెండ్ తీసి మనం ఫిక్స్ చేసుకోవాలి మళ్ళీ న్యూ డిస్ప్లేలో వేసినప్పుడు. కనెక్టర్స్ అన్నీ తీసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. మొత్తం ఆల్ కనెక్టర్స్ అన్నీ రిమూవ్ చేసుకొని మనం సైడ్కి పెట్టుకుంటే మనం ఇప్పుడు న్యూ డిస్ప్లే వేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మనకి న్యూ డిస్ప్లే అయితే మనకి విత్ ఫ్రేమ్తో వస్తుంది ఫ్రెండ్స్. అది మదర్ బోర్డ్ అయితే మనం చూడండి ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ వైబ్రేటర్, ఫింగర్ ప్రింట్, ఇయర్ స్పీకర్, సెన్సార్ మొత్తం అన్నీ రిమూవ్ చేసి మనం సైడ్ అయితే పెట్టి నెక్స్ట్ న్యూ డిస్ప్లేలోకి అయితే మనం ఫిట్ చేసుకుందాం. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, మనకి ఇది విత్ ఫ్రేమ్తో వస్తుంది. ఆల్రెడీ మనం వైబ్రేటర్ అయితే ఫిట్ చేస్తాం. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫ్రెండ్స్, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్, అది కూడా ఫిట్టింగ్ అయితే చేస్తాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీరు వెంటనే ఫిట్ చేసేయాలి, ఎందుకంటే ఓపెన్లో ఉంచితే దాని మీద డస్ట్ ఏమైనా పడితే మీకు ఫింగర్ ప్రింట్ అనేది ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ అయితే ఇది సెన్సార్ ఫ్రెండ్స్, ఇది ప్రాక్సిమిటీ సెన్సార్. ఇదైతే రిమూవ్ చేస్తాం. ఇప్పుడు న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేస్తాను. ఇప్పుడు ఇంకా ఆల్ పార్ట్స్ అయితే మనం మ్యాక్సిమం ఫిట్టింగ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా కెమెరా మీద కొంచెం డస్ట్ అయితే ఉంది, బ్యాక్ కెమెరా మీద, అది క్లీన్ చేసి ఫిట్ చేస్తున్నాను. చూడండి, మదర్ బోర్డ్కి అయితే 2 స్క్రూస్ ఉంటాయి పైన మదర్ బోర్డ్ సపోర్ట్కి.
మనకైతే ఇది సీసీ బోర్డు అయితే మనకి డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ట్రాక్స్ అయితే కట్ అయిపోయినాయి ఇక్కడ. చూడండి, డిస్ప్లే కనెక్టర్ పక్కన చూడండి. మీకు చూడండి ఫోకస్ అవ్వట్లేదు, చూపిస్తాను చూడండి మళ్ళీ పెట్టి. డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో అక్కడ మీకు ఇది కొంచెం చూడండి, కింద మీకు డ్యామేజ్ అయిపోయింది. షార్ప్ది మీకు కింద ఫ్రేమ్లోది గుచ్చుకొని దీనికి కస్టమర్ మనకి డ్యామేజ్ చేసినప్పుడు ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. చూడండి, ఇది కూడా వైట్ కలర్ డాట్ కింద వస్తుంది కదా ఆ ఏరియాలో. అక్కడైతే మీకు ట్రాక్స్ అనేవి కట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇదైతే మనం న్యూ సీసీ బోర్డు అయితే వేసుకోవాలి. దీనికి మనం ఆల్రెడీ అయితే తెప్పించాం, ఇది మన దగ్గర రెడీగానే ఉంది. న్యూ సీసీ బోర్డు అయితే చూడండి, ఇదైతే సేమ్ ఉంటుంది మీకు. రబ్బర్ గ్యాస్కెట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, అదొకటి మనం దీంట్లో ఫిక్స్ చేసుకోవాలి డిస్ప్లేది. గ్యాస్కెట్ అయితే మనం ఇప్పుడైతే ఫిక్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా సీసీ బోర్డు అయితే మనం ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే నెట్వర్క్ సెక్షన్ ఉంది మీకు, కింద సైడ్ ఇచ్చాడు దీనికి నెట్వర్క్ కేబుల్ది, పైన ఒకటి ఇచ్చారు, 2 కేబుల్స్ వచ్చాయి. నెక్స్ట్ అయితే ఛార్జింగ్ ఫ్లెక్స్ అయితే ఫిక్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఛార్జింగ్ సెక్షన్ కూడా మనకి ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డు అయితే మనం ఫిట్ చేసి ఆల్ కనెక్టర్స్ అన్నీ కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మనం మదర్ బోర్డు కూడా కొంచెం బెండ్ అయింది ఫ్రెండ్స్. దాని గురించి మనకి పర్వాలేదు, మరి ఎక్కువగా అయితే బెండ్ అవ్వలేదు, లైట్గా బెండ్ అయింది అంతే. మనకి రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే ఒకసారి మనం ఫిట్ చేసి ఆన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, బ్యాటరీ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఇదైతే మనకి సపోర్ట్కి ఇచ్చాడు, డిజైన్లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టు ఉంది వీళ్ళకి. ఫ్రేమ్ సైజ్ ఏమో పెద్దది ఇచ్చి బ్యాటరీ ఏమో చిన్నది ఇచ్చారు. అయితే ఒరిజినల్ డిస్ప్లే కాబట్టి మ్యాక్సిమం 100% అయితే ప్రాబ్లం అయితే ఉండదు. మనం అన్నీ ఫిట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఫిక్స్ చేస్తున్నాను అందుకని. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొబైల్ అయితే ఆన్ అవుతుంది. ఇదైతే పాత ఫ్రేమ్ ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి సైడ్కి అయితే పెట్టేసాను. అది మొబైల్ అయితే బూటింగ్ అవుతుంది. మొబైల్ అయితే మనకి ఆన్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి పాస్వర్డ్ తీసి మొత్తం అన్నీ చెక్ చేసుకుందాం. లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇది అందు గురించి మనకి టచ్ అవ్వలేదు. ఫస్ట్ ఫింగర్ ప్రింట్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మెయిన్ ఫింగర్ ప్రింట్ కదా యూస్ చేసేది కామన్గా. ఫింగర్ ప్రింట్ అయితే మనం సెటప్ చేద్దాం. మన ఫింగర్ వేసి ఒకసారి అన్లాక్ అనేది చెక్ చేద్దాం. కవర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను, అప్పుడు ఫింగర్ ప్రింట్ అయితే మనకి యాక్యురేట్గా ఉంటుంది. ఫింగర్ అయితే మనకి ప్రాపర్గా తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఆఫ్ చేసి అన్లాక్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. అన్లాక్ అయితే చూడండి ఫ్రెండ్స్, అన్లాక్ అయ్యింది. మళ్ళీ చేస్తుంది, మళ్ళీ అన్లాక్ అయ్యింది, మళ్ళీ లాక్ చేసా, మళ్ళీ అన్లాక్ అయ్యింది, మళ్ళీ లాక్ వేసా, మళ్ళీ అన్లాక్ అయ్యింది. డిస్ప్లేలో అయితే మనకి ఇప్పుడు
టచ్ అనేది చెక్ చేస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే ఇది కర్వ్ స్క్రీన్ వస్తుంది. మీకు టచ్ అనేది ప్రాపర్గా మీకు 99% అసలు ప్రాబ్లం అనేది ఉండదు ఒరిజినల్ డిస్ప్లేలో అయితే. మీకు టచ్ అనేది మనం అప్ అండ్ డౌన్ ఎడ్జెస్ ఏమంటే దీనికి కర్వ్ వస్తుంది, 2 సైడ్స్ కర్వ్ ఉంటుంది. నెక్స్ట్ అయితే డైల్ ప్యాడ్లోకి వెళ్ళి నెంబర్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాం, రాంగ్ నెంబర్స్ ఏమైనా పడుతున్నాయా ఏంటనేది. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్ అయితే నేను రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫింగర్ అయితే రిమూవ్ చేసాను. బ్రైట్నెస్ కూడా అప్ అండ్ డౌన్ చేసి చెక్ చేస్తున్నాను. ఇక్కడైతే మనం బ్యాక్ డోర్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే మనకి కెమెరా కూడా డ్యామేజ్ అయిపోయింది పైన, కెమెరా గ్లాస్ అయితే ఫుల్ డ్యామేజ్ అయింది, బ్రేక్ అయిపోయింది. కాబట్టి మనం ఆ గ్లాస్ మొత్తం తీసేసి న్యూ గ్లాస్ అయితే ఫిట్ చేద్దాం ఇప్పుడు. గ్లాసెస్ అయితే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. మీకు వీడియో అయితే ఫార్వర్డ్ చేసుకోండి, మీరు ఇదంతా స్కిప్ చేసుకోండి, ఇది అవసరం లేకపోతే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కెమెరా గ్లాస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇన్స్టాల్ చేయాల్సింది, మనం దీనికి వేయాల్సింది
కెమెరా గ్లాస్ ఇది. ఒకసారి ఇది కూడా రిమూవ్ చేసి మనం దీనిపైన లేయర్ ఉన్నది గ్రీన్ కలర్లో, అదైతే మొత్తం రిమూవ్ చేసి మనం కెమెరా గ్లాస్ అయితే ఫిట్ చేసేద్దాం. ఇప్పుడు మనకైతే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది గ్లూ అనేది. మనం ఒకసారి కెమికల్స్ యూజ్ చేసుకుందాం. గ్లూ అయితే మీకు చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇది బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాక మీకు అది గ్లాస్ అనేది ప్రాపర్గా ఫిట్ అవుతుంది. హీట్ చేసి తెస్తుంటే మనకి రావట్లేదు ఫ్రెండ్స్. అది ఆల్రెడీ నేను హీట్ చేసి ట్రై చేశాను. మళ్ళీ హీట్ చేస్తుంటే మనకి గ్లూ అనేది ఈజీగా అయితే వదలట్లేదు అది. ఇంకా అందుకనే బ్లోయర్ తీసేసి మనం 530 లిక్విడ్ యూస్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు హీటింగ్కి అయితే ఈ గ్లూ అనేది అసలు వదలట్లేదు ఫ్రెండ్స్. అది 530కి అయితే మనకి ఈజీగా వదిలేస్తుంది. లేదంటే టెన్నర్ ఏమన్నా, టెన్నర్ అంటే మీకు బాగా పవర్ఫుల్ ఉంటుంది అది. దానివల్ల మీకు వెనకాల ఇదంతా లెదర్ ఫినిషింగ్ వస్తుంది. బ్యాక్ డోర్ అది ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే క్లీన్గా చేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా నీట్ చేసి న్యూ గ్లాస్ అయితే మనం ఫిట్ చేద్దాం. న్యూ గ్లాస్ అయితే మనం ఫిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూ అనేది వేసుకుందాం. ప్రాపర్గా వేసుకోండి గ్లూ అనేది. కెమెరా గ్లాస్ మీకు మళ్ళీ ఓపెన్ అవ్వకూడదు. మళ్ళీ ఇక్కడ వీడియో క్లిప్ అయితే మనకి ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది దానివల్ల మనకి ఒక 2 minutes వీడియో అయితే మనకి మిస్ అయింది. గ్లూ వేసిన తర్వాత బ్యాక్ డోర్ ఫిక్స్ చేసింది, మీకు వీడియో అనేది రికార్డింగ్ అవ్వలేదు. కెమెరా స్ట్రక్ అయింది. ఇక్కడ మళ్ళీ మనకి హీట్ చేసాం కదా, ఇందాక లైట్గా బెండ్ అయితే వచ్చింది. అందుకని బ్లోయర్ పెట్టి మళ్ళీ దాన్ని ఈక్వల్ చేస్తున్నాం. ఇది నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఇప్పుడు ఇంకైతే ఇప్పుడు డోర్ అయితే బ్యాక్ డోర్ అయితే నార్మల్ పొజిషన్కి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి. ప్లాస్టిక్ బాడీ స్కెట్లకి మీరు హీట్ అనేది ఎక్కువైతే ఇవ్వకూడదు. హీట్ ఎక్కువ వేస్తే మీకు మెల్ట్ అయిపోయి బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది, బ్యాక్ డోర్ కూడా. ఫింగర్ ప్రింట్ అయితే రిమూవ్ చేస్తాను కదా ఫ్రెండ్స్, నేను మర్చిపోయా. డిస్ప్లే అయితే ఒకసారి మళ్ళీ నేను టచ్ అనేది అన్న ఆగిందేంటి అనేది చెప్పి మళ్ళీ చెక్ చేస్తున్నాను. డిస్ప్లే అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, పాతది ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో. న్యూ లుక్ వస్తుంది, మొత్తం న్యూ ఫోన్ లాగా ఉంటుంది. మీకు
మోడల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి.